పొదలకూరు మండలంలోని పలు కార్యాలయాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో శివకృష్ణయ్య జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు దేశ భక్తిని పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ హనీఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహనీయుల వేషధారణలో వేసిన చిన్నారులు చూపలను ఎంతగానో ఆకర్షించాయి. తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులందరికీ చాక్లెట్లు, స్వీట్స్ పంచిపెట్టారు. రాజ్యాంగం అంటే మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అందులో నమోదు పెడుతుంటారు. మరి 50 జనవరి 26నే మనకు అమల్లోకి వచ్చింది. అంతకుముందు మనకు రాజ్యాంగం లేదా అంటే మనది డిఫరెంట్ కల్చర్. మన భారతదేశాన్ని వేద భూమి అంటాము. వేద భూమి అంటే వేదాల ద్వారా, వేదాలతో మన యొక్క జీవితం అంతా కూడా ముడిపడి ఉంటుంది. మనం ఏది నేర్చుకున్నా, మనం ఎలా జీవించినా అన్నీ కూడా ఆ వేదాల నుంచే మనకి వచ్చున్నాయి. అటువంటిది మన వేదభూమి. అయితే కాలక్రమంలో రకరకాల దేశాల నుంచి రకరకాల మతస్థులు వచ్చి వాళ్ళ యొక్క మతాన్ని కూడా మన దేశంలో నాటి వాళ్ళ యొక్క సాంప్రదాయాలని కొన్ని మనలో మిళితం చేశారు. అయితే ప్రతి మతస్థులు వచ్చినప్పటికీ కూడా మన దేశంలో ఎటువంటి తేడా ఏం పెద్దగా జరగల. వాళ్ళలో ఉండే మంచిని తీసుకున్నాము, దాన్ని పాటిస్తూ వచ్చాము. అయితే మన జీవిత మార్పు అనేది ఏం జరగల జీవితాల్లో. అయితే మన జీవన శైలి పూర్తిగా మారిపోయేటట్టు వాళ్ళు చేశారు. వాళ్ళకి ఏ విధంగా అవసరమో, వాళ్ళకి ఎలా మనం ఉపయోగపడాలో దానికి తగినట్టుగా వాళ్ళు కొత్త